సైబర్ మోసాలు. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో ఆన్లైన్లో సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రస్తుత పరిస్థితులకు అలవాటు పడి ఆన్లైన్ సేవలకు మొగ్గు చూపుతున్నాడు. దీనివల్ల వాళ్ళ సమయం ఆదా అవడమే కాకుండా స్మార్ట్గా వర్క్ జరిగిపోతుంది. అయితే దీన్ని అదనుగా భావిస్తున్న సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. దేశంలో ప్రతి 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 200% పెరిగాయని ప్రభుత్వ నివేదికల్లో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు. దాదాపు 36 లక్షల మంది మోసపూరిత లింకులు తెరవడం, మోసగాళ్ల ఫోన్లకు స్పందించడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ మోసాలపై నిరంతరం పనిచేస్తున్న సైబర్ దోస్ట్ కేంద్రం 2024లో 17.84 లక్షల ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు నేరగాళ్లు కాజేసిన 5,489 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఏటా లక్షల కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల పాలవుతోంది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో ఇండియన్స్ ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీకి చెందిన మీడియా టెక్ కంపెనీ నివేదిక ప్రకారం సైబర్ నేరాల కారణంగా 2024 సంవత్సరంలో ఇండియన్స్ ఏకంగా 22,842 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో సైబర్ నేరాల కారణంగా ఇండియన్స్ 2,306 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. మరుసటి సంవత్సరానికి ఆ మొత్తం పెరిగింది. 2023లో త్రిబుల్ అయింది. ఆ ఏడాది 7,465 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా ప్రకారం మన ఇండియన్స్ ఈ ఏడాది ఏకంగా 1.2 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇక 2019లో వేలల్లో మాత్రమే సైబర్ కంప్లైంట్స్ నమోదయ్యేవి. కానీ ఈ 5-6 ఏళ్లలో పరిస్థితి దారుణంగా తయారైంది. 2023లో 15.6 లక్షల సైబర్ క్రైమ్ కంప్లైంట్లు నమోదయ్యాయి. మరుసటి సంవత్సరం 2024 నాటికి ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత తెలివి మీరిపోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక కారణం జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపటమే. స్మార్ట్ ఫోన్ ఉన్న 90% మంది డిజిటల్ పేమెంట్స్ యాప్ను వాడుతున్నారు. ఫెడరల్ డేటా ప్రకారం 2025 జూన్ నెలలో ఆన్లైన్ ద్వారా 1,90,000 యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ అక్షరాల 24.03 లక్షల కోట్లుగా తెలుస్తుంది. ఇక 2013లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ 162 కోట్ల రూపాయలుగా ఉంది. 2025 జనవరి నెలలో ఏకంగా 18,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. సైబర్ మోసాలు. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో ఆన్లైన్లో సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రస్తుత పరిస్థితులకు అలవాటు పడి ఆన్లైన్ సేవలకు మొగ్గు చూపుతున్నాడు. దీనివల్ల వాళ్ళ సమయం ఆదా అవడమే కాకుండా స్మార్ట్గా వర్క్ జరిగిపోతుంది. అయితే దీన్ని అదనుగా భావిస్తున్న సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. దేశంలో ప్రతి 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 200% పెరిగాయని ప్రభుత్వ నివేదికల్లో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు. దాదాపు 36 లక్షల మంది మోసపూరిత లింకులు తెరవడం, మోసగాళ్ల ఫోన్లకు స్పందించడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ మోసాలపై నిరంతరం పనిచేస్తున్న సైబర్ దోస్ట్ కేంద్రం 2024లో 17.84 లక్షల ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు నేరగాళ్లు కాజేసిన 5,489 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఏటా లక్షల కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల పాలవుతోంది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో ఇండియన్స్ ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీకి చెందిన మీడియా టెక్ కంపెనీ నివేదిక ప్రకారం సైబర్ నేరాల కారణంగా 2024 సంవత్సరంలో ఇండియన్స్ ఏకంగా 22,842 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో సైబర్ నేరాల కారణంగా ఇండియన్స్ 2,306 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. మరుసటి సంవత్సరానికి ఆ మొత్తం పెరిగింది. 2023లో త్రిబుల్ అయింది. ఆ ఏడాది 7,465 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా ప్రకారం మన ఇండియన్స్ ఈ ఏడాది ఏకంగా 1.2 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇక 2019లో వేలల్లో మాత్రమే సైబర్ కంప్లైంట్స్ నమోదయ్యేవి. కానీ ఈ 5-6 ఏళ్లలో పరిస్థితి దారుణంగా తయారైంది.
2023లో 15.6 లక్షల సైబర్ క్రైమ్ కంప్లైంట్లు నమోదయ్యాయి. మరుసటి సంవత్సరం 2024 నాటికి ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మరింత తెలివి మీరిపోతున్నారు. కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక కారణం జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపటమే. స్మార్ట్ ఫోన్ ఉన్న 90% మంది డిజిటల్ పేమెంట్స్ యాప్ను వాడుతున్నారు. ఫెడరల్ డేటా ప్రకారం 2025 జూన్ నెలలో ఆన్లైన్ ద్వారా 1,90,000 యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ అక్షరాల 24.03 లక్షల కోట్లుగా తెలుస్తుంది. ఇక 2013లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ 162 కోట్ల రూపాయలుగా ఉంది. 2025 జనవరి నెలలో ఏకంగా 18,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. సైబర్ మోసాలు. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో ఆన్లైన్లో సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రస్తుత పరిస్థితులకు అలవాటు పడి ఆన్లైన్ సేవలకు మొగ్గు చూపుతున్నాడు. దీనివల్ల వాళ్ళ సమయం ఆదా అవడమే కాకుండా స్మార్ట్గా వర్క్ జరిగిపోతుంది. అయితే దీన్ని అదనుగా భావిస్తున్న సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. దేశంలో ప్రతి 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 200% పెరిగాయని ప్రభుత్వ నివేదికల్లో వెల్లడైంది. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు. దాదాపు 36 లక్షల మంది మోసపూరిత లింకులు తెరవటం, మోసగాళ్ల ఫోన్లకు స్పందించడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ మోసాలపై నిరంతరం పనిచేస్తున్న సైబర్ దోస్ట్ కేంద్రం 2024లో 17.84 లక్షల ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు నేరగాళ్లు కాజేసిన 5,489 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఏటా లక్షల కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల పాలవుతోంది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో ఇండియన్స్ ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీకి చెందిన మీడియా టెక్ కంపెనీ నివేదిక ప్రకారం సైబర్ నేరాల కారణంగా 2024 సంవత్సరంలో ఇండియన్స్ ఏకంగా 22,842 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో సైబర్ నేరాల కారణంగా ఇండియన్స్ 2,306 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. మరుసటి సంవత్సరానికి ఆ మొత్తం పెరిగింది. 2023లో త్రిబుల్ అయింది. ఆ ఏడాది 7,465 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా ప్రకారం మన ఇండియన్స్ ఈ ఏడాది ఏకంగా 1.2 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇక 2019లో వేలల్లో మాత్రమే సైబర్ కంప్లైంట్స్ నమోదయ్యేవి. కానీ ఈ 5-6 ఏళ్లలో పరిస్థితి దారుణంగా తయారైంది. 2023లో 15.6 లక్షల సైబర్ క్రైమ్ కంప్లైంట్లు నమోదయ్యాయి. మరుసటి సంవత్సరం 2024 నాటికి ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మరింత తెలివి మీరిపోతున్నారు. కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక కారణం జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపటమే. స్మార్ట్ ఫోన్ ఉన్న 90% మంది డిజిటల్ పేమెంట్స్ యాప్ను వాడుతున్నారు. ఫెడరల్ డేటా ప్రకారం 2025 జూన్ నెలలో ఆన్లైన్ ద్వారా 1,90,000 యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ అక్షరాల 24.03 లక్షల కోట్లుగా తెలుస్తుంది. ఇక 2013లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ 162 కోట్ల రూపాయలుగా ఉంది. 2025 జనవరి నెలలో ఏకంగా 18,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.